సగం కట్ చేసి చెరి సగం ప్లేట్ పెట్టుకొని వాటర్ కింద కారకుండా నోటితోనే తినాలి, పండ్లతో ఇట్లా కొరుక్కోవాలి కానీ చేతితో ఇచ్చొద్దు. అల్లు కూర్చుంది దోస్తులు ఇట్లా కలపాలి మంచిగా. మళ్ళీ మూత వేయాలి జర మగ్గినాక ఏం చేయాలంటే కాశ్మీరీ లోయలో కన్యాకుమారిలో ఓ సందమామ, కాశ్మీరు లోయలో కన్యాకుమారిలో ఓ సందమామ. ఉల్లిగడ్డల్ని ఇంగ్లీష్లో ఏమంటారు? చచ్ చచ్. హాయ్ దోస్తులు, వంటశాలకు స్వాగతం. ఈరోజు చేయబోయే కర్రీ వచ్చేసి కాలీఫ్లవర్ కర్రీ. కర్రీ చేస్తున్నాం. ఈ రోజు ఇంకొక ఛాలెంజ్ ఉందన్నమాట. ఇది కర్బూజకాయ చూస్తారు కదా, ఈ కర్బూజకాయని సగం కట్ చేసి చెరి సగం ప్లేట్ పెట్టుకొని వాటర్ కింద కారకుండా దమ్మ 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 అంతా తినేసేయాలి లోపల ఇట్లా మూతి పెట్టి. దీన్ని మళ్ళీ ముక్కలు చేయొద్దు, దీని లోపల ఉన్నది అంతా తీయాలి, తెల్లగా అయిపోవాలి మొత్తం. మొఖం కూడా అల్లనే మునిగిపోవాలి, మొఖం కూడా అల్లనే మునిగిపోవాలి. అలా మునిగిపోయి కిసుకులేదు లేదు, తెల్లగా ఎవరైతే చేస్తారో వాళ్ళే విన్నర్. ఆ విన్నర్ కి 1000 రూపీస్ ప్రైజ్ మనీ. 1000 రూపీస్ అంటే ఎంత? 1000 రూపాయలు. 1000 రూపాయలు అట అయ్యా. మొక్కలు చెమటలు పడుతున్నాయి మాకు. ఇక అది చూసినవా? యాదన్ అయితే మన తీసుకుంటూ అంగి వేసుకుంటూ, ఈ అంగి నేను వేసుకుంటా, యాదన్ వేసుకుంటూ, అందరూ వేసుకుంటాం, ఎవరు నచ్చినట్టు వాళ్ళు వేసుకుంటాం. మా బట్టలు మాకే ఫీలింగ్ ఏముండదు, ఎందుకంటే మేము ఆ జర్నీలో పోయేటప్పుడు ఎవరి దగ్గర బట్టలు ఉంటే వాళ్ళు ఉతికినే వేసుకుంటూ ఉంటాం. నేను అన్ని ఉత్తుకొని పెట్టుకుంటే యాదన్ వేసుకుంటా ఉంటాడు. ఇక్కడికి అన్ని మురికి మురికి చేసి బ్యాగులు పెట్టుకొని ఇటు తీసుకోతారు. ఆ వాసన అంతా భరిసలేకపోతున్నాం మేము. సరే పెట్టు, నేను ఒక్కసారి పట్టుకుని వాటికోసం పట్టుకో. పండు కాయ నవ్వు 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 నవ్వి నడిచి నవ్వు లేపోవా? ఏం లేపాలి? నువ్వు ఎక్కడ మనిషి నువ్వు పట్టుకోకనా? నువ్వు సిరొక చేయి పెడదాం మంచి దగ్గరికి పెట్టి, ఈ చేయి పెట్టి. అది వదిలే అది వదిలే అది వదిలే. అమ్మాయి ఎట్లా చేస్తూ నాకెరికే దీన్ని లేపు చెయ్యి. ఎడవ చెయ్యి లేపు నీది చెయ్య ఎక్కడిది అది కట్ చేసినావు అంతే. ఆ పచ్చ పచ్చిగా తింటుండు. ఎందుకంటే ఈ భీముడు అన్నాడు ఆ క్యాన్ ఇట్లా పచ్చిన మూతి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇట్లా భుజం మీద పడ్డది. నేను తిరిగి లేపినా నాకు లేస్తలేదు. వస్తున్నావు ఇక తిరుగుతలేదు పుట్టుకు చేస్తున్నావు. ఇది కూడా కట్ చేయమై. అంతా ఆగం పనులే చేస్తున్నారు. మంచిగా ఇలా తెల్లయి అవి ఉంటాయి. ఏంటి ఎరికైనా మునియమ్మ మునియమ్మ ఒక్క ఫోన్ వస్తారు ఎవరు అవి ఉంటాయి చూడు మంచిగా. మన ముద్రపరిచే షాకు, మన ముద్రపరిచే షాకు. ఈ గట్ట శాతలు నాయన మా తెయ్య తెయ్య అవి గల్ల పెడితే అల్ల దేవులు ఆడతాయి. ఆడదొరుకుతాయి. అవి పచ్చగా ఉండే అవి పచ్చగా ఉండే చెప్తే మీరు అవి పారేసేదాకా ఎందుకు ఇంకా అలా నొక్కుంటున్నావు? దోస్తులు ఎప్పుడైనా ఇట్లా ఒలుచుకోవాలి. ఎందుకంటే ఇలా తెల్లవి అవి ఉంటాయి, చెట్ట పడే పురుగులు చేరుతాయి. ఎందుకంటే ఒలుచుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి. అమ్మ మా చేయి నరికేవు ఆయన. అది ఎంత పొడుగుంది కాదు, అది తెచ్చింది వాళ్ళు చాకు మనమే తెచ్చినట్ట. మళ్ళీ గట్టె తలవారు ఉండాలని బండ్లకు మరి గట్టె దొంగలు దూరాలు వస్తాయి. మరి కాశ్మీర్ కొండలో ఆయన మన కొండలు అవుతున్నాయి. ఇంకా ఎక్కడ కొండల్లో నాయన ఆ వరదకు అయితే భయం అయితే జదరం వేసి పోతామా ఇంటికి చేస్తామా జరవాలి. ఎట్లా గుట్టలు కూలుతున్నాయి. మంచిగా ఉడకబెట్టుకోవాలి. కోడిగుడ్ల కూర ఎట్లా ఉంటుంది మొన్న ఫ్రై చేస్తే. ఏం మనిషి నాయన. ఉప్పేనా ఎలా? అయ్యో నాయన చేరా చెదరా నేను దిగుతా ఉండు రా. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. రావ్యా మరి ఏంది ఈరోజు ఒక పాట పాడబోతుంది యాదన్న. ఆడా ఆడా ఏడా ఆడ మన పాడతా నాకే బతుకొద్దు. మిరపకాయలు కోస్తున్నా సేమ్ కంట పెట్టుకుంటే గ్రేట్గా కంటెందుకు ఇంకేనా పెట్టుకోవద్దు, ఇంకేనా పెట్టుకోవద్దు. ఏడైనా పెట్టుకుని ఇష్టం. నాకు అర్థం కాలేదు సార్. బాగా ఏం మండిది? మిరల మండి. మండి తూటి మండి? తూటు మండి కాదే పండ్ల మండి. పండ్ల మార్కెట్ ఫ్రూట్ మండి.
తూటు మండి మార్కెట్ అంటేనేమో కూరగాయలు ఈ చిన్న చిన్నదని మార్కెట్ అంటారు. మండి అంటారు. మండి అంటే పెద్దది, మార్కెట్ కన్నా పెద్దదని మండి అంటారు. అప్పారావు నువ్వు ఏం చేస్తావు కానీ గద్ది నాయన మన సరుకు సామాను టీవీ లేదు, షుగర్ లేదు, ఏది లేదు. చిన్నప్పుడు వచ్చినాయి, చిన్నప్పుడు కళ్ళు తాగిన నేను బాగా పోయినాయి. మరి మేము తాళ్ళలో మా నా అన్న తాడెక్కిస్తాయి. పోతాయి. నువ్వు తాడెక్కినావు ఎప్పుడన్నా? అమ్మా ఇప్పుడు నేను తాడెక్కలేము. మరి నేను ఎక్కిన తాళ్ళు గీసినావు, నువ్వు ఎక్కినవా? ఎక్కుదాం పావే చెత్త కట్టుకొని. ఇప్పుడు గిరేట గంతే మోగులు ఎక్కువ కూడా ఎక్కాలి. మేము దొంగ కళ్ళు పోయేది ఎక్కినా. మనం కాశ్మీర్కి వచ్చినాం కాబట్టి ఫ్రెండ్స్ అందరు ఏమంటారు అంటే, అన్న మీరు కాశ్మీర్ పోయారు కాబట్టి ఈ పాట పాడిపి అన్న అంటున్నారు. ఏం పాట అంటే, కాశ్మీరు లోయలో కన్యాకుమారిలా ఈ పాట పాడమంటారు. సరే మంచి. ఓకే ఓకే అద్దాలే షర్టు అయ్యే ఏ అద్దాలే ఇక్కడ ఉన్నా నేను. పైన అయితే పైన అయితే అక్కడ ఆడబెట్టినా నేను అనుకుంటున్నాను. ఇట్లా నీ కళ్ళ నుంచి వచ్చే కంటెంట్ నీకు అర్థమవుతుంది. నీ కళ్ళల్లో ఏదైతే ఉందో యాక్టింగ్ నువ్వు చేస్తావు. ఒక కంట్ల నుంచి నీళ్ళు వస్తే, ఒక కంట్ల నుంచో ప్రేమ వస్తుంది. కన్నీరు కన్నీరు అంటే కామం ఉంది నాకు. కామ కాదు, కామ కాదు. కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. సిరంజి పాట కాదు దోస్తులు, సిరంజి పాట, కాశ్మీర్ పాట. కాశ్మీర్ కాశ్మీర్ కాశ్మీర్లో కన్యాకుమారి. పసివాడి ప్రాణం సినిమా. పసివాడి ప్రాణం అట. మనకేమో చదువు రాదా, ఏం రాదా, ఏం అవసరం లేదు దానికి. పసివాడి ప్రాణం అంటే చిన్న పొరగాడు ఉంటాడు, అల్లా పిల్లలు ఉండడు. ముసలోని ప్రాణం అని పెడదాం మనం. ఒకటి ఏం ముసలి ప్రాణం ఉండదు. కాశ్మీరీ లోయలో కన్యాకుమారిలో ఓ సందమామ, ఓ సందమామ, సందమామ, ఓ సందమామ, అన్నిటి లోయలో నువ్వే వచ్చావమ్మా. ఏ నవ్వుతావు అప్పారావు. ఇక నువ్వు జీవితం నాకెరికే. స్టార్ట్. చెమ్మ చెక్క చేతా చిక్క నాకు రాదు, ఇక రాదు. ఎక్కువ ఇలా రిలీఫ్ పాటలు అవి ఎక్కువ ఏం లేవు. లిరిక్ రిలీక్ అట లిరిక్స్ పాటలు లేవు ఎక్కువ. పాటలు అంటే కాశ్మీర్కి వచ్చే చేత కన్యాకుమారి పాట బాడినా. ఓపికింజలు వేస్తున్నారు దోస్తులు, చిపిరి చేస్తున్నారు దోస్తులు. ఎట్లా సర్రపర అనాలి మళ్ళా. ఉల్లిగడ్డల్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ప్యాచ్. ప్యాచా? సైకిల్ ప్యాచా, లారీ ప్యాచా? ప్యాచ్ తీసుకురా అంట. నేనైతే గట్టి అంటాను. ఉల్లిగడ్డలు వేస్తున్నా తమ్ముడు. హిందీలో ప్యాచ్ అంటారు. ఆనియనా? నా ఇంగ్లీష్ అది కదే నాయన. మరి నీ ఇంగ్లీష్ మాకు మాకు టమాటాలు ఏమంటారా? ఏమో అది నేను ఇంత టమాటా చెప్పు. టమాటా అని తెలుగులో అంటారు, ఇంగ్లీష్ లో టమాటో అంటారు స్టైల్ గా. ఇంగ్లీష్ లో టమాటో టమాటో. ఇంగ్లీష్ లో ఈ ఉల్లిగడ్డలు ఏమంటారు అయ్యా? ప్యాచ్ అనొకటి ఏమంటారు చెప్పు. ఆడియా? ఆడియనా? ఆనియన్. ఆడియన్. ఆడియన్ కాదు, ఆనియన్. ఆడియన్. ఆడియన్ మా ఏమన్నా బాలే. ప్యాచ్ అంటే మర్చిపోయింది. ఇదేమంటారు దీన్ని? కాలీఫ్లవర్ ని తెలుగులో ఏమంటారు? అది పువ్వు అంటారు. ఏం పువ్వు? కాలిఫ్లవర్. కాలీఫ్లవర్ ని కాలిపువ్వు అంటారు. మరి ఏమంటారు దీన్ని? ఏమంటారు? పుచ్చకాయ. ఇంగ్లీష్ లో అది మనకు రాదు. ఇంగ్లీష్ లోనే? ఇంగ్లీషే మనకు రాదు. వాటర్ మిలాన్. వాటర్ మిలాన్ అంటే తినే లోపల రసం వస్తుందిగా, అది వాటర్ అంటారు. ఏమంటారు? నిమ్ము. నిమ్మకాయలు అంటారు ఇంగ్లీష్లో. నిమ్మకాయ అంటారు. ఇట్లా కలపాలి మంచిగా. మళ్ళీ మూత వేయాలి. జర మగ్గినాక ఏం చేయాలంటే ఇక టమాటా వేయాలి. టమాటా వేసినాక కారం వేయాలి. ఎంత పొడుగు వచ్చింది. నాకు ఒక మంచి టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ ఏంటంటే బర్లకాడికి చిన్నప్పటి నుంచి పోయినప్పుడు విజిల్ వేసే అలవాటు. విజిల్ ఏ విజిల్ ఎట్లా వేయాలనేది. ఇటు సైడ్కి రా అంటే
ఇట్లా ఇస్తుంది. ఇంకోటి ఫు అని గట్టి చేసి పిలిచేటట్టు. ఇంకోటి ఎవరన్నా పక్కన కూడా పోతున్నారు అనుకో, అలా నృత్యనే ఇట్లా గెలగాలంటే मस्त शेड्स ఉన్నారా నీలా కొట్ట విజిల్ కొట్టావు సరే కొట్టు కొట్టు ఏం చేయాలంటే ఎవరన్నా పిలవాలి. ఇప్పుడు పిలవాలంటే నిమ్మలం పిలిచాలి. దగ్గర ఉంటేనే మంచిగా వస్తేనే మనం దూరం ఉన్నప్పుడు పిలిచాలంటే ఎట్టేస్తావు. అది దూరం ఉన్నప్పుడు పిలిచాలంటే దగ్గర ఉన్న వాళ్ళని ఇట్లా అనాలి. దగ్గర ఉన్న వాళ్ళని అట్లా. ఇంకోటి మరి నీకు అదే చెప్పకపోతే నువ్వు నాకుండా వాళ్ళ సపోర్ట్ కూడా ఈ మాత్రం హిందిస్తే చాలు చెలరేగిపోతారు. అంటే మీరు ఇప్పుడు ఒకవేళ పుష్కరం మీరు దొరికిరు అనుకో, మళ్ళీ సైగ చేసి మనం ఇట్లా ఇట్లా చెప్పు అది అని చెప్పి సైగ చేయాలంటే మళ్ళీ విజిల్ ఈజీలు గీజలు నడవదు. అప్పుడు ఈజీలు గీజలు నడవదు. ఏందనుకున్నావు? ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా పుచ్చకాయ ఛాలెంజ్ అని చెప్పినాం కదా. ఇప్పుడు 2 ముక్కలు చేసి చెరొక ముక్క తీసుకుంటాం. ఒకవేళ నేను గెలిచిన అనుకో అప్పారావుకి ఇస్తా 1000 రూపీస్. ఇంకో 1000 రూపాయలు ఛాలెంజ్, 2 లోట్లు 1000 రూపాయలు ఛాలెంజ్ ఇక్కడ పెడుతున్నా. ఓకే, ఎవరు గెలిచి వాళ్ళు తీసుకొని ఎంజాయ్ పండుగ చేసుకోవాలి. కొలసాలా? ఇది కూడా ఉందా మళ్ళీ కొలుసుడు? నువ్వేది ఇచ్చినా సరేనే, నేనైతే ఓకే. కొయ్ సైడ్ నీకు ఇటు సైడ్ నాకు నాకు లేదయ్యా, ఇటు కావాలన్నా ఇది తీసుకో. చూస్తురుగా దోస్తులు, రెడీ 1 2 స్టార్ట్ అనగానే గో. ఇదైతే మనం ఇట్లా నోరుతోనే తినాలి, పండ్లతో ఇట్లా కొరుక్కోవాలి, కానీ చేతితో ఇచ్చొద్దు. ఓకేనా? ఇట్లుందిగా ఇది ఇట్లా కొరికి ఇట్లా పక్కన వేసి తినాలి. ముక్కలకు దేనికి కూడా ఎర్రగా ఉండదు, తెల్లగా కావాలి. ఎట్టరాన తిని కానీ చేతితో దుంపొద్దు నువ్వు. అట్లా రైటా? రెడీ 1 2 3. అమ్మో నువ్వు ఓడిపోతావు మళ్ళీ అట్టయితే. స్టార్ట్ అన్నా అనలే స్టార్ట్. ఇత్తులు వస్తున్నాయి పై గట్టెత్తనే ముసోడు. మళ్ళీ నీళ్ళు వస్తున్నాయి అన్నీ. అప్పరావు నవ్వుతుండు. కొత్తలేదు పడే. ఇత్తు తింటున్నా పొద్దుగాలు వస్తాయి బయటికి మళ్ళా. మళ్ళీ వెనక పడతాను మర్చిపోతారు మొక్క దొరుకుతున్నా. షాక్ పెట్టి కొత్తనే కొత్తలేదు మరి అమ్మ పొట్టు ఎట్లా ఇస్తాను. ఎడా ఎర్రగునే అంత తినొద్దా? మంచివా లేకపోతే ఎట్లా పెట్టినావు నువ్వు? తినాలి అబ్బు, తినాలి. అదే అల్లు కూర్చునేంది, నేను చూస్తలేను. ఇల్లు తీయర్రా ఇంత చూడు, చూస్తుడు చిన్న నవ్వుతుడు. ఎంత తెల్ల తింటున్నా చూడ ఇదండి. పట్టు పట్టు చూద్దాం పట్టి ఇప్పుడు అది గింజలు ఉంచిన
ఏయ్ కండ చూడు దోస్తులు చక్కల కండ చూడు నాకు ఇత్తులను ఉన్నాయి చూడు ఇలా ఇత్తులన్నీ ఎర్ర కండ ఇత్తులు చూడు రసం కూడా తాగుతా తర్వాత వాళ్ళ ఆయన కూడా మింగుతాను రసం కాదు ఇది తీయాల ఇది ముద్దు ఉంది దగ్గర అవుతాడే ఈ తూర్యాలు కావాలి నాయన ఒక కాకరకాయలు కలిసావు నిమ్మకాయలు కలిసావు అయితే ఒక కొడుకులా గెలిచిండు మొగుడు కింద పెడుతున్నా పుచ్చకాయ లేపాను లేపాను చేయలేపు అది పట్టుకో లేపు నరికిందంతా ఇదే కండలే అమ్మ చూసినా దోస్తులు కండలు తీసి ఇళ్ళ పెట్టిండు నాకు చూడు చదువు నాయన నీకు ఇంకా సాగం కూడా కాలే ఎవరిప్పుడు వస్తలేదు నీకు చెట్టు కడిపో చెట్టు పెడితే కొంత మొత్తం తినే రాదు పోవాలి చూడు అన్ని కట్ పెడుతుంది కొద్దిగా నువ్వు నా దాంట్లో ఎందుకు వెళ్ళి పెడుతున్నావు నీది నువ్వు తిను నా దాంట్లో పెట్టు నువ్వు నేను పెట్టాలి నీ దాంట్లో చూడు చూడు సారు ఇంకో కాయ పెడతా పెట్టు ఇంకేం పెడతా తిండికున్న దండం నాయన ఏం తిండి అది నీ తిండి తల నేను పెడతా ఇంకో కాయ చూడు మరి ఇప్పుడు నేను పెట్టినా ఇది నీ పుచ్చకాయల కొద్దాం ఇది నువ్వు దేని పట్టు అంతా తిన్నువే ఇంకా వెయ్యి ఇది కూడా తింటాను కాయలు కూడా తినేస్తా తొక్కలు సబ్జెక్ట్ భయ్యే పంత ఊరుకో ఏమైంది కడుపు అయిందా మరి నా గాలేగా నీకు పొట్ట కాదు సముద్రం నీ ఇక్కడ పొడుగున్నా నేనేమన్నా పొడుగుతో సంబంధం లేదు పొడుగు పొట్టి ఉండదు ఇప్పుడు ఏదైనా సరే ఏదన్నా ఓకే కంగ్రాచులేషన్స్ మెన్షన్ ఏదన్నా పర్లేదు ఇవాళ పెట్టిరి అందరూ అబ్బా నాయన అబ్బో ఈ టైంలో ఇబ్బంది పడుతుంది ఇప్పుడైతే మేము ఆ ఛాలెంజ్లో ఏదైనా గెలిచింది కాబట్టి మాకు పొట్ట అయితే టైట్గా ఉంది అప్పరావు తింటాడు ఇప్పుడు మేము తర్వాత తింటాం ఒక 2 hours తర్వాత మధ్యాహ్నం అన్న తింటాం ఎట్లుందో చెక్ చేస్తాడు ఇప్పుడు అప్పరావు తిని కూర ఎట్లుందో చెప్పు అప్పరావు రన్నింగ్లో ఎప్పుడు వంట చేసుకోలేదు కాబట్టి తినలేడు బయటనే తిన్నాం నిన్న తినలేదా నిన్న చికెన్ ఎట్లుంది నిజం చెప్పు బాగాలేకున్నా బాగుంది నాకు నిజం చెప్పు బాగుందంటే 100 మార్కులు తమ్ములు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి నెక్స్ట్ వీడియోలో ఏం ఛాలెంజ్ చేయాలనేది ఒక కామెంట్ చేయండి దాన్ని బట్టి మేము వీడియో అయితే తీస్తాం ఫాలో అవుతాం జై డ్రైవర్ జై డ్రైవర్